న్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర ముఖ్యమని, ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు ఇది సరైన వేదిక అని జీవీ అన్నారు. అసెంబ్లీకి రాకపోవటం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని, ప్రతిపక్షాలు తమ నిర్ణయాన్ని మార్చుకొని సభకు రావాలని జీవీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 18 నుండి అసెంబ్లీ సమావేశాలు చాలా అర్థవంతంగా ఉన్నాయి. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు లొల్లి తప్ప అందరినీ అవమానించటము, అతను మాజీ ముఖ్యమంత్రితో మరి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలని రోజు తిట్టడం, అసెంబ్లీలో అవమానపరచడం, ఇదే సరిపోయింది సమయం. ఒక మంచి పని చేసింది లేదు గత ప్రభుత్వంలో. మరి ఈరోజు అసెంబ్లీని అతి పవిత్రంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నెల జీతాలు తీసుకుంటున్నారు, కానీ కనీసం ప్రజల సమస్య ఒక్కడు కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడలే. రోజు అసత్య ప్రచారాలు మాత్రం చేస్తున్నారు. ఈ విధంగా ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎన్డీఏ ఎమ్మెల్యేలు చాలా చక్కగా మంత్రుల్ని అనేక ప్రశ్నల రూపంలో మంత్రుల్ని ప్రజా సమస్యల్ని ఎత్తి చూపిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారాలు చూపించాలని మంత్రులను అడుగుతూ ఉన్నారు అసెంబ్లీలో. ఇది ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నటువంటి ఈ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి ఏమాత్రం గౌరవం ఉన్నా, ప్రజల మీద వాళ్ళకి ఏదైనా గౌరవం ఉంటే వాళ్ళు ప్రజా సమస్యల మీద వచ్చి మాట్లాడాలా. ఎరువులు అని గోల్ చేస్తున్నారు. ఎరువులు అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంది. దేనికి కుట్రలు కుతంత్రాలు? అసత్య ప్రచారాలతోటే ఓడిపోయారు. 5 ఏళ్ళు అసత్య ప్రచారాలు నమ్ముకున్నారు. జనాలకు మాత్రం పనులు చేయలే. అభివృద్ధి శూన్యం. అనేక మంది, లక్షల మందికి పంగనామం పెట్టారు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా. అందుకోసం గత ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందింది. ఒక్క హామీ నిలబెట్టలేదు. ఈరోజు అన్ని హామీలు. సంవత్సరం 4 నెలల్లోనే సూపర్ 6 పథకాలని సూపర్ హిట్గా ప్రజలకు అందించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఏ దేశంలో అనుందా? ఇచ్చిన హామీల్ని మొత్తం 1 ఇయర్లోనే అన్ని పథకాలు ప్రజలకు ఇవ్వటం ఈరోజు దేశ చరిత్రలో ఎక్కడా లేదు. 4000 పెన్షన్